ఫ్రెండ్స్ ఇంతకంటే నేను ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అది మీకు కూడా తెలుసు. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. ఓకే, మీకైతే ఇమేజెస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి ఫాంట్ ఇట్లా ఏమి ఉండదు. ఓకే, అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, అదైతే ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అయితే మీరు రెగ్యులర్గా మనమైతే ఎట్లా యాడ్ చేసుకుంటాం ఫొటోస్, అట్లయితే యాడ్ చేసుకోండి. ఓకే, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. సో నేను ఇది ఏం చేసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్యాక్ వద్దాం. ఒకసారి ప్లస్ ఐకాన్ చేసుకొని 16:9 తీసుకొని 9 తీసుకొని ప్లస్ ఐకాన్ చేసుకొని ఏదో ఒక ఫోటో నేను యాడ్ చేసిన. ఓకే, సింపుల్గా ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి ఇలాగైతే జరుపుకున్నా. ఒకవేళ అవసరం ఉంటే టైల్స్ ఎఫెక్ట్ కూడా దాంట్లో ఉంటుంది. ఇలాగైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ పిఎన్జిలో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మనకైతే 1 క్లిక్లోనే మీకు ఇది 16:9 వస్తుంది అనమాట. ఓకే, సేవ్ చేసుకోండి అట్లా. ఓకే, నేనైతే అలాగైతే చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. మీ ఫొటోస్ కానీ ఇంకెవరైనా ఫొటోస్ ఉంటే మీ ఇష్టం. ఓకే, సో అయితే నేను ఇలా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ ఎంత ఉన్నాయో చివరి వరకు యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇచ్చిన, ఇది వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి మామూలుగా బీట్ మార్క్ మధ్యలో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, నేను యాడ్ చేసుకొని పెట్టింది కూడా ఒకటి ఉంది, ఎందుకంటే మనకు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో నేనైతే ఇలాగైతే యాడ్ చేసుకున్నా. ఇలాగైతే ఉంది కదా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు. ఓకే, నేనైతే ఇలాగైతే యాడ్ చేసుకున్నా. ఓకే, ఈ యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఓకే ఇలాగైతే ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అనేది మనము ఇదైతే ఇక్కడ దాకా కట్ చేద్దాం ఫస్ట్. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఓకే, కట్ చేసిన తర్వాత ఇదైతే ఇవి ఉన్నాయి. ఓకే, ఈ రెండింటికి ఒకటే ఎఫెక్ట్, అన్నీ ఒకటే ఎఫెక్ట్లు ఇవ్వండి. ఓకే, నేనైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత వీటన్నింటికి ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఓకే మీరు ఎక్కడి నుంచి అయితే యాడ్ చేసుకుంటున్నారో 23 మిల్లీ సెకండ్ నుంచి అయితే దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కాపీ, ఇక్కడ మళ్ళీ కాపీ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద యారో మార్క్ ఉంటుంది పేస్ట్ స్టైల్ పక్కల. ఓకే, టైమింగ్ ఆఫ్ చేసుకోండి, ఈ కలర్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఈ అన్నిటికీ ఇలాగే పేస్ట్ చేయండి. ప్రతి దానికి. ఓకే, ప్రతి దానికి పేస్ట్ చేసిన తర్వాత కొన్ని చూపిస్తాను, పెద్ద ఉన్నాయి కదా చూపిస్తాను. ఓకే, దానిపైన ట్యాప్ చేయడం, ఇప్పుడు యారో మార్క్ అవసరం లేదు, డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్. ఓకే, ఇవైతే ఇలాగైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్కి రండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇది ఉంది కదా, ఈ ఫోటో ఉంది కదా, ఈ రెండో బీట్ మార్క్ దగ్గరికి రండి. వచ్చి ఈ ఫస్ట్ ఫోటో అనేది డైరెక్ట్గా ఇక్కడ దాకా లాగేసేయండి. ఓకే, ఇది కూడా సేమ్ మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఇది ఇక్కడ దాకా చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కటి అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ పైన ఉన్నాయి కదా, ఈ నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో ఇదైతే ఇక్కడ దాకా జరుపుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ మళ్ళీ ఫస్ట్ ఉన్నది ఇది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు, ఫస్ట్ చూపిస్తున్నా. ఓకే, ఒకటైతే వచ్చింది మనకి. ఓకే, తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆ ఫోటో పోకముందే ఇంకో ఫోటో వస్తుంది పైనుంచి. ఓకే, మోషన్ బ్లర్ యాడ్ చేసిన, అసలు దీని టైటిల్ కూడా న్యూ మోషన్ బ్లర్ అని ఎఫెక్ట్ అని పెట్టేసిన. తర్వాత ఆ ఫోటో పోకముందే ఈ ఫోటో ఇంకోటి వస్తుంది. ఓకే, ఆ ఫోటో పోకముందే ఇంకో ఫోటో వస్తుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి. అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు. ఇక్కడైతే ఒక ఫోటో పెట్టినాను. ఓకే, ఇక్కడ. ఓకే, ఇది ఏం చేస్తానంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే
బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోవాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకొని ఈ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను సపోజ్ నేను ఏదైనా ఒకటి నేనైతే దీంట్లో అలా ఫోటో రూమ్లో అయితే యాడ్ చేసుకుని నేను దీని ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను. ఓకే, వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ఒకటి ఫోటో తీసుకుందాం. ఓకే, మామూలుగా ఈ ఫోటో ఉందనుకో. ఓకే, ఇదైతే యాడ్ అయిపోతుంది. అదైతే బ్యాక్గ్రౌండ్ తీసేసిన తర్వాత మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఓకే, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఆ ట్రాన్స్పరెంట్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది మనకి, ఇక్కడ సేవ్ టు గ్యాలరీ. ఓకే, ఒక నిమిషం. ఓకే, సేవ్ అగైన్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత చూసుకుందాం మనకు వచ్చిందా రాలేదా. వచ్చేసింది. ఓకే, 2 వచ్చేసినాయి. ఓకే, సో ఇది మనం మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుందాం మనం. ఓకే, ఇది ఇలా అయితే పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఒక నిమిషం నేను చెప్తాను. ఇదైతే ఫస్ట్ అయితే మీరైతే కలర్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్ కదా. ఓకే, వచ్చేసింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఈ నా లోగో అనేది తీసేసేయండి, లేకపోతే మీ ఇష్టం అది. ఈ ఈ ఎఫెక్ట్ అయితే ఏమవుతుందో అది మొత్తం పైకి తీసుకెళ్ళండి. ఓకే, పైకి తీసుకెళ్ళిన తర్వాత చెప్తాను. మళ్ళీ ఈ లోగో ఉంది కదా, మీరైతే ఏదైతే లోగో సెట్ చేసుకుంటారో మీ దానికి, ఓకే, అది కూడా మీరు పైకి తీసుకెళ్ళాలి. ఓకే, ఇలా. ఓకే, ఇది పైన పెట్టుకోండి. కేటీఎన్ రాజు ఎడిట్స్ అనేది పైన పెట్టుకోండి. కేటీఎన్ అనేది కేటీఎన్ అనేది కింద పెట్టుకోండి. ఓకే, పర్లేదు. ఓకే, ఇక్కడ నా లోగో కూడా అవసరమైతే డిలీట్ చేసేసేయండి. ఓకే, ఇక్కడైతే పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక టెంప్లెట్ ఇస్తాను. ఓకే, ఆ టెంప్లెట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్లో ఉంటుంది. ఓకే, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో డౌట్. ఓకే, ఇది 11 సెకండ్ ఉంటుంది. ఇదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ దాకా ఉందో చూసుకోండి. అది పైనే ఉంటుంది. ఓకే, ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ సరిపోనుంది. ఓకే, 11 సెకండ్ వరకు. ఓకే, దానికి అదైతే బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కింద ఏదైతే మనకి ఈ ఫోటో అనేది యాడ్ చేసినో నేను ఒకటి ఇప్పటిదాకా చూపించిన కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ ఫోటో అయితే మనమైతే ఇక్కడ ఉంది. ఇదైతే పైకి తీసుకెళ్దాం. ఓకే, పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఫొటోస్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇవన్నీ మారుతున్నప్పుడు మనం డెమోలో చూసినాం కదా మనం. ఓకే, కావాలంటే ఇది కొద్దిగా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ ఏది వీడియో మాత్రం హైడ్ చేసుకొని ఇది చిన్న చేసుకుంటారో పెద్ద చేసుకుంటారో అది మీ ఇష్టం. ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇది హైడ్ తీసేసేయండి, ఇంకా అవసరం లేదు దాంతో. ఓకే, ఇక్కడ నుంచి మామూలుగా ఫొటోస్ పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఒక ఎఫెక్ట్ ఇచ్చిన కింద, అది కూడా పైకి తీసుకొచ్చుకున్న తర్వాత మిగతా దాంట్లోకి ఈ ఎఫెక్ట్ ఇవ్వడం అంతే, ఏముండదు. ఓకే, ఈ ఎఫెక్ట్ అనేది సేమ్ ఇప్పటిలాగానే కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మిగతావి ఇక్కడ 4-5 ఫొటోస్ ఉంటాయి. అది పేస్ట్ స్టైల్ పక్కన ఆరమార్క్ ఉంది, కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు ఆరమార్క్ దగ్గర ఇంకా పేస్ట్ స్టైల్ ఇట్లా అవసరం లేదు, మనకి డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇవన్నీ ఇలాగే 3 ఫొటోస్ ఉన్నాయి అంతే, 4 ఫొటోస్ మొత్తము. ఓకే, పేస్ట్ స్టైల్. ఓకే, మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బటర్ఫ్లై వీడియో ఇస్తాను మీకు. ఓకే, ఇక్కడ నుంచి మనం ప్లస్ ఐకాన్ చేసుకొని ఆ బటర్ఫ్లై వీడియో కూడా 6 సెకండ్ ఉంటుంది అంతే. ఓకే, ఇక్కడైతే పైన ఉంది. ఓకే, ఈ ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకురండి. ఈ బటర్ఫ్లై వీడియో ఎక్కడ ఉందో ఈ 3 ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పెట్టేసుకోండి. ఓకే,
ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మీకైతే అది స్క్రీన్ చేసే అవసరం లేదు, అలాగే పెట్టేసుకోండి. బటర్ఫ్లైస్ మంచిగా కనిపిస్తాయి, సైడ్లో మంచిగా బ్యాక్గ్రౌండ్ టైప్లో వచ్చేస్తుంటుంది. ఓకే, సూపర్ ఉంటుంది. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకా మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ కూడా ఇస్తాను, ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఈ టెంప్లెట్ కూడా మీరు ఈ ఫొటోస్ పక్కకి కింద పెట్టేసుకుంటే బెటర్ అండి. ఓకే, సో ప్లస్ ఐకాన్ చేసుకుందాం, ఆడియోలోకి వెళ్దాం. మీకైతే 18 సెకండ్ అయితే ఉంది కదా, ఇది నువ్వు ఇదైతే ఉంది కదా. ఓకే, ఓకే, ఇలాగైతే ఉంది. ఇదైతే యాడ్ చేసుకొని పైన షేర్ ఐకాన్ చేసుకోండి, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.